ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి అనేక విషయాలలో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది మరొక రెండవ సందేశముగా, దేవుడు వింటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు వింటున్నాడు. వినడం అంటే దేనికి సంబంధించింది? వినడం అనేది దేనికి సంబంధించింది? చెవులకు సంబంధించింది. చెవులు దేనికి సంబంధించినవి? మాటలకు సంబంధించినవి కదా. అంటే దేవుడు వింటున్నాడంటే ఏం వింటున్నాడు? మాటలు వింటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం మాటలు వింటున్నాడు? ఎవరి మాటలు వింటున్నాడు? మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం నమ్మిన దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు. వింటున్న ప్రతి మాటకు స్పందిస్తాడు, లేదా ఫలితాన్ని సిద్ధపరుస్తాడు. మాటలే కదా అలా వెళ్ళిపోతాయి గాలికి, వాటికి లెక్క ఉండదు అని మనం అనుకుంటాం. మాట్లాడే మనకు కూడా మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడాము, ఎన్ని మాట్లాడాము మనకు లెక్క ఉండదు. కానీ మనం నమ్మిన దేవుడు ఉన్నాడు చూడండి, ఆయన మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు. ఎన్ని మాటలు మాట్లాడామో ఆయన కౌంట్ చేసుకుంటాడు. ఆ మాటల యొక్క అర్థం ఏంటి అని గ్రహిస్తాడు. ఆ మాటలకు కావలసినటువంటి భత్యము, జీతము ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంచుతాడు. చదివిన వాక్య భాగంలో యెహోవా ఆ మాట వినెను. దేవుడు మాటలు వింటున్నాడు. ఏం విన్నాడు దేవుడు? ఎవరి మాటలు వింటున్నాడు దేవుడు? దేవుడు వింటున్నాడంటే ఎందుకు వింటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచనాన్ని చదవండి. యెహోవా మాట వినెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘము మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటున్నాడు. దేవుని నమ్ముకున్నాము, యేసు ప్రభువు, యేసు మా ప్రభువు అని చెప్పి ఎవరమైతే మనము ఆయన ఎంతవరకు ప్రార్థిస్తూ, పాటలు పాడి, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సహవాసానికి వచ్చామో, మనము మాట్లాడుతున్నా, మాట్లాడబోతున్నా ప్రతి మాట రికార్డ్ చేసుకుంటున్నాడు ఆయన. ప్రతి మాటకు లెక్క చూసుకుంటున్నాడు. ఎంత జీతం ఇవ్వచ్చు ఈ మాటకి కదా. మనం ఏదైనా పని చేస్తే మనం చేసిన పనిని బట్టి జీతం నిర్ణయిస్తారు మనల్ని పెట్టుకున్నవారు. అది ఖరీదైన వర్క్ అయితే, పని అయితే దానికి తగినట్లుగా జీతం అడుగుతారు, జీతం లేదా ఇస్తారు. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న మనము మాట్లాడుతున్న ప్రతి మాటకు ఖరీదు కడుతున్నాడు దేవుడు. ఎందుకు కడుతున్నాడంటే, ఎందుకు వింటున్నాడంటే జీతం ఇవ్వాలి కదా. ఆయన ఏ ఒక్కరి జీతాన్ని ఆయన ఉంచుకునేవాడు కాదు. బైబిల్ సెలవిస్తుంది, వాని క్రియల నిమిత్తము, వాని పనుల నిమిత్తము నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. సిద్ధంగా ఉంచాడు జీతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘములోని కొంతమంది ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండగా దేవుడు శ్రద్ధగా వింటున్నాడు. ఈ మాట ప్రపంచ క్రైస్తవ సంఘం అంతటికి వర్తించేది. మనము ఒక్కరముగా ఉండి మాట్లాడే మాటలు, నలుగురముగా కూర్చొని మాట్లాడే మాటలు, 10 మందితో కలిసి 10 మందిలో మాట్లాడే మాటలు
ఒకవేళ ఎవరికి వినబడకపోవచ్చు, ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు ఉన్నాడు చూడండి, ఆయనకు ప్రతి మాట స్పష్టంగా వినబడుతుంది. ప్రతి మాట యొక్క ఉద్దేశం ఆయనకు కనబడుతుంది. మనకంటే ముందు దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు మిరియాము, అహరోను, వారితో మరికొంతమంది కలిసి మాట్లాడుతున్న మాటల విషయంలో దేవుడు స్పందించాడు. వింటమే కాదు, ఏం చేశాడు? స్పందించాడు. మనం మాట్లాడే మాటలు వెళ్ళిపోతున్నాయి, ఎటువంటి ఇబ్బంది మాకు లేదు నీవు నేను అనుకుంటే, దేవుడు అంటున్నాడు ఎటు వెళ్ళలేదు మీరు మాట్లాడిన మాటలు. మీకు అర్థం కాక మీరు మర్చిపోయి ఇక లేవు, కనబడవని మీరు అనుకుంటున్నారు. వాటన్నింటినీ రికార్డ్ చేసి పెట్టాను, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర అవన్నీ. ఒకరోజు మరలా అవి మీ దగ్గరికి రాబోతున్నాయి. ఎలాగో తెలుసా? జీతంగా రాబోతున్నాయి. నేనే ఇస్తా. నేను నమ్మకమైన వాణ్ణి. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు తప్పిపోవు. ఎవరు మాట్లాడినా వారి మాటలకు జీతం ఇస్తానని చెప్పాను కదా నేను. మీరు కూర్చున్న ఈ భూమి కానీ, మీ పైన ఆకాశము కానీ అవైనా కూడా లయమైపోతాయేమో, కానీ మాట్లాడిన వారికి జీతం ఇస్తానని చెప్పాను చూడు, ఆ జీతము నా దగ్గర భద్రంగా దాచిపెట్టి నీ కోసం సిద్ధపరిచాను. ఒక రోజున నువ్వు వద్దు అనుకున్న ఆ జీతం నువ్వు పొందుకోవలసిందే, నువ్వు అనుభవించవలసిందే. దైవజనుడైన మోషే విషయంలో అహరోను, మిరియాము కొంతమందిని పోగేసుకున్నారు వారి యొక్క బ్యాచ్లో. మనం కూడా అంతే కదా. ఎవరి మీదైనా ఒక రాయి వేయాలంటే ఏం చేస్తాం? ఒక 10 మందిని సమకూర్చుకుంటాం. జీతం ఇచ్చో, కాలు పట్టుకునో, వాళ్ళను ప్రేమిస్తున్నట్టు నటించో దరి చేర్చుకుంటాం. వారి బలముతో ఎదుట ఉన్న వ్యక్తిని మాటలతో దాడి చేసి గాయపరుస్తాం. గెలిచాము అనుకుంటాం. దేవుడు నరులను చూసి ఏం చేస్తున్నాడు? నవ్వుచున్నాడు. బైబిల్లో ఉంది ఈ మాట, నవ్వుతున్నాడు దేవుడు. ఇలా చేస్తున్నవారు హ్యాపీగా గెలిచామనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, మరి మీ కొరకు మీరు చేసిన వాటికి నేను సిద్ధపరిచిన జీతం నేను మీకు ఇచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటో? ఇప్పుడు ఆనందంగా గెలిచామనుకుంటున్నారు కదా, నేను మీ కొరకు మీరు చేసిన పనులకు, మీరు మాట్లాడిన మాటలకు నేను ఇచ్చే జీతం మీకు వచ్చినప్పుడు, మీరు వాటిని అనుభవిస్తున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏమని మాట్లాడుతున్నారు? మోషే మాకంటే గొప్పవాడా? మాకు ప్రసంగం చేయటం రాదా? మాకు చర్చి కట్టించుకోవడం రాదా? సంఘాన్ని నడిపించడం మాకు రాదా? దిగొచ్చాడా మునగాడు? ఆయనకంటే మాకేంటి తక్కువ? మాటలే కదా, అనేశారు వదిలేశారు, అనేశారు వదిలేశారు. ఎదుటి వ్యక్తికి ఈ మాటలు ఎంత బాధ కలిగిస్తాయో ఇలా మాట్లాడుతున్న వారికి అర్థం కాదు. మోషే విలవిలలాడిపోతున్నాడు, కానీ తిరిగి వారిలా మాట్లాడలేదు. మంచి మనుషులకు ఉండే సంస్కారం ఇది. దేవుని లక్షణాలతో బ్రతికే వారికి ఉండే లక్షణం ఇది. దేవుని వైపు చూస్తున్నాడు. ఒకరోజు కాదు ఈ గుసగుస, గందరగోళము, కత్తిపోటు లాంటి మాటలు ప్రతిరోజు జోరీగలాగా, సందర్భము లేకపోయినా తనలాంటి చెడ్డవారిని కలుపుకొని వారంటూ తనతో ఉన్న గుంపుతో అంటున్నారు, మోషేను గూర్చి మాట్లాడుకుంటున్నారు.
మౌనంగా ఉన్నాడు మోషే. ఈ మాటలు ప్రారంభమైన రోజు నుంచి ప్రతి మాట దేవుడు వింటున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు. ఒకవేళ ఈరోజు ఏవైనా తప్పుడు మాటలు, చెడ్డ మాటలు మనం మాట్లాడుతుంటే, మాట్లాడిన ప్రతి మాట దేవుడు శ్రద్ధగా, నువ్వు మాట్లాడుతున్న దానికంటే శ్రద్ధగా నీ మాటలు దేవుడు వింటున్నాడు. ఆయన చేతి నుండి నిన్నెవ్వరూ తప్పించలేరు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయనను చూచి దయ్యాలు గజగజ వణికిపోతున్నాయి. దయ్యాలు ఏం చేస్తున్నాయి? వణికిపోతున్నాయి. ఆయన సత్తా, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన రోషము, ఆయన సామర్థ్యము దయ్యాలకు తెలుసు. మనకు ఎవరి సత్తా తెలుసంటే, ఎవరైనా చచ్చిపోయారు అంటే చచ్చిపోయిన వాళ్ళ సత్తా తెలుస్తుంది మనకి. చిత్రం కదా. బ్రతికున్నప్పుడు తెలియదు వాడి సత్తా, సచ్చాక తెలుస్తుంది, మట్టిలో కలిశాక తెలుస్తుంది. ఏంటా సత్తా? బాగా తెలిసేవి మనకి. దెయ్యమై తిరుగుతున్నాడు మా ఇంటి చుట్టే. సిగ్గుండాలి క్రైస్తవులకి మాట అనడానికి. యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పడానికి సిగ్గుపడాలి ఈ మాట మాట్లాడేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శక్తి ఏంటో దెయ్యాలు ఎరిగి వణికిపోతూ ఉండగా, ఆయన నమ్ముకున్నామని చెప్పుకుంటున్న మనము ఎదుటి వ్యక్తులను ఎంత సులువుగా మాటల చేత గాయపరుస్తున్నాం. కఠిన హృదయము గల వారికి ఇవి పెద్ద నొప్పి కలిగించవు. ఎందుకంటే వారి బ్రతుకంతా మాటలు పడడమే వారికి తెలుసు. అలా మాట్లాడుతూ ఉంటే ఉమ్మి వేస్తామంటే తుడుచుకొని పోతారంటారు చూడండి. కానీ క్రమంగా బ్రతికే వారికి ఎవరైనా ఒక మాట అంటే కత్తితో పొడిచినట్లుగా ఉంటుంది ఆ మాట. వారు ఒకరిని అనరు, ఎవరైనా అంటే భరించలేరు. వారు కన్నీళ్లు కార్చారు అనుకో, ఆ మాటను బట్టి అనుకో, అది నీ జీవితంలో ఏదో ఒక రోజున భయంకరమైన శాపంగా నువ్వు అనుభవించవలసి ఉంటుంది. అన్నాం, బాధ పెట్టాం, కన్నీళ్లు కారుస్తుంటే హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. కొద్ది కాలం జాగుద్ది అలాగే. విత్తనం వేసాం, ఒకరోజు ఫలితాన్ని అనుభవించాలిగా. వెంటనే వస్తుందా? ఈ విత్తనం వేయగానే వస్తుందండి. విత్తనం వేయగానే దానికి రోజులు ఉంటాయి కదా. అలా మాట్లాడి గాయపరిచిన వారికి కూడా దేవుడు ఫలితాన్ని, ఒక విత్తనం భూమిలో నుంచి బయటకు వచ్చి ఫలాలు ఎలా ఇస్తుందో అలా ఒకరోజు నిశ్చయంగా ఖచ్చితంగా మనం ఎవరినైనా ఒక మాట అంటే, ఒక విత్తనం మనం వేస్తాం, ఆ విత్తనం ఎన్ని ఫలాలు ఇస్తుందో మనకి చెప్పలేం కదా. ఒక చిక్కుడుగాయ విత్తనం వేస్తే ఎన్ని కాయలు, అందులో ఎన్ని విత్తనాల్లో. దేవుడు అలా సిద్ధపరుస్తాడు మనకి జీతాన్ని.